హలో అండి. ఈ వీడియోలో 'లవ్ స్టోరీ ఇన్ ద 1970స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఫాంగ్ వాళ్ళ సిస్టర్ హువా హాస్పిటల్‌కి కాల్ చేస్తుంది. హువా లిఫ్ట్ చేయడు. రిసెప్షన్‌లో ఒక అమ్మాయి లిఫ్ట్ చేసి హువా ఉన్నాడా అని చెప్పేసి అడిగితే, ఆయన ఇప్పుడు ఆపరేషన్‌లో ఉన్నారు డాక్టర్. మీరేమన్నా మెసేజ్ పాస్ చేయాలనుకుంటే నాకు చెప్పండి నేను చెప్తానంటే ఇట్స్ ఓకే అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఫాంగ్ సిస్టర్ రూమ్ లోపలికి వెళ్లి ఒక లెటర్ రాస్తూ ఉంటుంది హువాకి. అందులో ఏముంటుందంటే, సో ఇద్దరం మ్యూచువల్ బెనిఫిట్స్ కోసమే ఒకరినొకరు పెళ్లి చేసుకున్నాము. బట్ ఇప్పటికి కూడా మనం అంత కలవలేదు. మనిద్దరికి అసలా లవ్వే లేదు. ఈ లవ్ లేని రిలేషన్‌షిప్ అవసరం అంటావా? సో, ఇక్కడితో మనం స్టాప్ చేసి డివోర్స్ తీసుకోవడం బెస్ట్ అని చెప్పి నాకనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటో నాకు రిప్లై ఇవ్వండి అన్నట్టు ఒక లెటర్ రాసి అది హువాకి పంపిస్తుంది. హువా దాన్ని రిసీవ్ చేసుకొని లెటర్ కూడా చదువుతాడు. తను చాలా హర్ట్ అవుతాడు. ఇంతలో వేరే అతనొచ్చేసి ఆపరేషన్‌కి టైం అవుతుంది అంటే హువా హడావిడిగా డెస్క్‌లో పెట్టేసి వెళ్ళిపోతాడిక. నెక్స్ట్ సీన్‌లో ఈఫెంగ్ వచ్చేసి మన లింగీని అడుగుతూ ఉంటాడనమాట. మా అమ్మ నిన్ను లంచ్‌కి తీసుకురమ్మంది రా వెళ్దాం అని చెప్పి. నేనెందుకు రావాలి? నేనైతే రాను. నువ్వు నాకేమవుతావు? ఎప్పుడు చూసినా ఫైని ముందు నన్ను ఒక టాయ్‌లా యూజ్ చేసుకుంటూ ఉంటావంటే, ఏంటి నేను టాయ్‌లా యూజ్ చేసుకుంటే నువ్వు యూజ్ అయిపోతావా ఏంటి? నీకు బుర్ర లేదా? అన్నట్టు ఇండైరెక్ట్‌గా మళ్ళీ తనకే కౌంటర్ ఇస్తాడనమాట. తనకి కోపమొస్తూ ఉంటుంది. తనకి కోపంగా వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాడనమాట. ప్లీజ్ ప్లీజ్ అలా చేయకు. బట్ స్టిల్ ఇంకా ఫెయినీ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఫెయినీ అసలు నన్ను చూజ్ చేసుకోకుండా అతన్నెలా చూజ్ చేసుకుంది? ఏ రకంగా అతను బెస్ట్ అసలు నాకని నాకిప్పటికి ఏం అర్థం కావట్లేదు అన్నట్టంటే ఇక లింగి ఆపి, "ఒక్క నిమిషం ఆగు. సో, అతనికన్నా అన్నిట్లో నువ్వే బెస్ట్. అసలు ఒకరితో నువ్వెందుకు కంపేర్ చేసుకుంటున్నావు? నువ్వు గ్రేట్ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌వి. అలాగే నీకు మంచి ఉద్యోగం ఉంది. అలాగే మంచి చదువు కూడా ఉంది. నువ్వు యూనివర్సిటీ గ్రాడ్యుయేట్‌వి. మీ అమ్మకి కూడా చాలా రెప్యుటేషన్ ఉంది. ఎందులో తీసుకున్నా సరే అతనికన్నా నువ్వే బెస్ట్. సో, అసలు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, కదా నేను కూడా అదే అనుకున్నాను. బట్ స్టిల్ ఫైన్ ఎందుకు అతన్ని చూజ్ చేసుకుంది అన్నట్టు మళ్ళీ అడుగుతాడు. నీకొకటి చెప్తాను ఏమనుకోకు. తన స్టాండర్డ్‌కి తగ్గట్టుగా చూజ్ చేసుకుంది. తన స్టాండర్డ్ కన్నా నువ్వు ఎక్కువ అని తనకు తెలుసు కాబట్టి అతన్ని చూజ్ చేసుకుంది. అంతకన్నా ఏం లేదు. ఎక్కువ థింక్ చేయకు. దానర్థం నీ స్టాండర్డ్స్ ఏవో తగ్గిపోయినట్టు కాదు అన్నట్టు లింగి చెప్తుంది. అవును నువ్వు చెప్పింది కరెక్టే. నాకిప్పుడు అర్థమవుతుంది. ఇన్ని రోజులు నేను తన మాయలో పడిపోయి నిన్ను పట్టించుకోలేదు. ఇక నుండి అసలు వాళ్ళ డిస్కషన్ నేను తీసుకురాను. నేను ప్రేమిస్తాను. నిన్నే బాగా చూసుకుంటాను. నిన్న మూవీకి వెళ్ళలేకపోయాం కదా! ఇప్పుడు వెళ్దాం పదా అని చెప్పేసి, సో, తనని మూవీ తీసుకువెళ్తాడనమాట. తన కోపం కూడా ఇక తగ్గిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో ఫెయినీ వాళ్ళ అమ్మగారు అలాగే లిన్‌మయి కుక్ చేస్తూ ఉన్నప్పుడు, ఫెయినీ బ్రదర్ వచ్చేసి నేను బయటికి వెళ్తున్నాను. పబ్లిక్ డివిజన్ వాళ్ళు ఈరోజు పీపుల్‌ని విజిట్ చేస్తున్నారు. నేను వెళ్తున్నాను అని చెప్పేసి హడావిడిగా వెళ్తాడనమాట. అయ్యో! లంచ్ కూడా తీసుకువెళ్ళలేదంటే, ఇట్స్ ఓకే. నేను తీసుకువెళ్తానులెండి అన్నట్టు లిన్‌మయి అంటుంది. కుకింగ్ అయిన తర్వాత ఫెయినీ ఇంకా ఫాంగ్ కూడా వాళ్ళ పేరెంట్స్‌తో కలిసి ఫెయినీ పేరెంట్స్ తోటి లంచ్ అక్కడే చేస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళ అమ్మగారు మళ్ళీ ఫెయినీని క్వెషన్ చేస్తారు. "నిజం చెప్పు. నువ్వు మా ముందు ఇలా చేస్తున్నావా? నిజంగా మీ ఇద్దరు లవ్ చేసుకున్నారు, కలిసిపోయారా హస్బెండ్ అండ్ వైఫ్‌గా" అంటే, "ఏంటమ్మా నువ్వు ఇంకా నన్ను నమ్మవా? కావాలంటే మీ ముందే కిస్ చేసుకుంటాం" అన్నట్టు ఫెయినీ అంటుందనమాట. వాళ్ళు కళ్ళు మూసుకుంటారు. బట్ ఫెయినీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారిని "వీళ్ళ సందుల్లో చూడండి నిజమా లేదా ప్రూవ్ చేసుకోవాలి" అన్నట్టు వాళ్ళంటే, ఇక వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారనమాట. వాళ్ళ నాన్నగారు చూస్తారు. సో, ఫైనల్లీ వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుంది. లిన్‌మయి ఏమో ఫుడ్ డెలివరీ చేయడానికి తన హస్బెండ్‌కి ఫ్యాక్టరీకి వెళ్తుంది. అక్కడ రిసెప్షన్‌లో అడుగుతుందనమాట. సో, పబ్లిక్ డివిజన్ వాళ్ళు బయటికి వెళ్లారు కదా! వచ్చారా అంటే, "బయటికి వెళ్ళడం ఏంటి? వాళ్ళెందుకెళ్తారు ఈరోజు?" అన్నట్టు తను క్వెషన్ చేస్తాడు. "పబ్లిక్‌ని విజిట్ చేయడానికి వెళ్లారు కదా!" అంటే, "అదేం లేదు. అలాంటి యాక్టివిటీ ఏం లేదు" అన్నట్టు. తన హస్బెండ్ ఇక్కడికొచ్చారా అంటే, "లేదు రిటర్న్ రాలేదు" అన్నట్టు తను చెప్తాడు. తనకేం అర్థం కాదు లిన్‌మయికి. సరే అని చెప్పేసి ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన హస్బెండ్ రాగానే కావాలని చెప్పి అప్పుడే లైట్ ఎలిగిస్తుందనమాట. ల్యాంప్ ఎలిగిస్తుంది. సో, తన హస్బెండ్‌ని క్వెషన్ చేస్తుంది. "అసలెక్కడికి వెళ్ళావు నువ్వు? మీ అక్కడికి ఫ్యాక్టరీకొస్తే ఈరోజు అసలు యాక్టివిటీ లేదని చెప్పి రిసెప్షన్‌లో చెప్పారంటే" వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళకన్నీ మేము చెప్పి వెళ్తామా ఏంటి? మేము పబ్లిక్ డివిజన్ వాళ్ళకన్నీ ఏం చెప్పమన్నట్టు ఇలా కవర్ చేస్తాడు. మళ్ళీ నేను కాసేపు ఆగిన తర్వాత రిటర్న్ వెళ్ళిపోయాను ఫ్యాక్టరీకి. కొంచెం వర్క్ ఉంటే అది చూసుకొనొస్తున్నాను అన్నట్టు తను చెప్తాడు. ఏంటేదో స్మెల్ వస్తుందంటే, ఏమో ఫ్యాక్టరీకి వెళ్ళా కదా! అక్కడేదో స్మెల్ అంటుకున్నట్టుందిలే అన్నట్టు తను చెప్తాడనమాట. సరే వెళ్లి బాత్ చేసి రండి అని చెప్పేసి పంపించేసి, అతని షర్ట్ స్మెల్ చూసి, ఇది అలా అనిపించట్లేదు ఏదో తేడాగా ఉంది అని చెప్పి తను అనుకుంటూ ఉంటుందనమాట లిన్‌మయి. నెక్స్ట్ డే ఫాంగ్ సిస్టర్‌కి హువా నుండి ఒక పార్సెలొస్తుంది. తను వెళ్ళగానే ఆ పార్సెల్‌లో ఏముందా అని చూసుకుంటూ ఉంటుందనమాట. సో, ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి కొన్ని, చాక్లెట్స్ ఉంటాయి. అలాగే తనకి ఇష్టమైన కలర్‌లో ఒక స్వెటర్ కూడా ఉంటుంది. చలికాలం వస్తుందని చెప్పేసి. ఫైనల్లీ ఒక లెటర్ కూడా ఉంటుందనమాట. కొంచెం ధైర్యం చేసుకొని లెటర్ ఓపెన్ చేస్తుంది. అంటే డివోర్స్ ఇచ్చాడా? ఏం చెప్పాడు తన రిప్లైకి అని చెప్పేసి, తను రాసిన లెటర్‌కి రిప్లై ఏమిచ్చాడని చెప్పి. తను ఆ లెటర్ చూసిన తర్వాత, చలికాలం వస్తుంది కదా! అందుకే నీకిష్టమైన ఫేవరెట్ కలర్‌లో నీకు స్వెటర్ పంపించాను. ఇది వేసుకో. నేను పంపిన ఫుడ్ ఐటెమ్స్ ఎవరితో అన్నా షేర్ చేసుకో.
అన్నట్టు ఆ లెటర్‌లో ఉంటుందనమాట. దానికేం అర్థం కాదు. అందుకే వెంటనే వెళ్లి కాల్ చేస్తుందనమాట హువాకి. "నేను లెటర్ రాసా కదా! దానికి ఏం చెప్తున్నారంటే, నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చేసాను కదా!" అన్నట్టు అంటాడు. అంటే ఇండైరెక్ట్‌గా డివోర్స్ ఏది వద్దు. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను అని చెప్పేసి, ఆ ప్రేమను చూపించడానికే తనకి ఫేవరెట్ ఐటెమ్స్ అన్నీ అలా పార్సెల్ పంపుతాడనమాట. తనిక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రూమ్‌లోకొచ్చేసి, తన రూమ్‌మేట్ డింకి కూడా అవి షేర్ చేసుకుంటుందనమాట. చాక్లెట్స్ ఇంకా ఫుడ్ ఐటెమ్స్ కొన్ని పంపించారు కదా! అవి. ఆ రోజు నైట్ తనకి స్వెటర్ పంపించాడని చెప్పేసి హువా కూడా తనే నిట్ చేసి స్వెటర్ పంపించాలని చెప్పేసి అది నేర్చుకొని డింగ్ దగ్గర ఆ రోజు నైట్ అంతా నిద్రపోకుండా తనే అదంతా నిట్ చేస్తూ ఉంటుంది పాపం. నెక్స్ట్ సీన్‌లో ఫాంగ్‌ని చూపిస్తారనమాట. ఫాంగ్‌కి పార్ట్ టైమ్ జాబ్ వస్తుంది కదా! మిస్టర్ యువాన్ వర్క్‌ని తను అలా పెయింటింగ్స్ వేసి ఇవ్వాలని చెప్పేసి ముందే చెప్తారు కదా! తనకి నచ్చి. సో, అందుకే ఆఫీస్‌కి వెళ్తాడనమాట. ప్రెసిడెంట్ వాళ్ళ అంకుల్ ఫో ఉన్నాడు కదా! ఆఫీస్‌కి వెళ్తాడు. అంకుల్ ఫో అన్నీ చెప్తూ ఉంటాడు. నీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ పెట్టాను. సో, ఇంకేం కావాలన్నా అడుగు. మిస్టర్ యువాన్ ఎలా అయినా సరే నీ వర్క్‌కి ఇంప్రెస్ అవ్వాలి. అదే మన మెయిన్ మోటివ్ అన్నట్టు చెప్తూ ఉంటాడు. తప్పకుండా అని చెప్పేసి ఫాంగ్ తన వర్క్ స్టార్ట్ చేస్తాడనమాట. లిన్‌మయి వచ్చేసి ఆహ్, లింగి వచ్చి ఏదో పని మీద అక్కడికొస్తుంది. లింగి వచ్చి అక్కడ ఫాంగ్‌ని చూసి క్వెషన్ చేస్తుంది. "నీ ట్రైనింగ్ అయిపోయిందా?" అంటే, "ఆ! అయిపోయింది. ప్రెజెంట్ నేను మిస్టర్ యువాన్‌కి పెయింటింగ్స్ గీసిస్తున్నాను స్కెచెస్" అన్నట్టు అంటాడు. టెంపరరీగా. అవునా! నేను రిపోర్టర్‌గా చేస్తున్నాను. నీకేమన్నా హెల్ప్ కావాలంటే నన్నడుగు అంటే, ఈ వర్క్ నా వర్క్ రిలేటెడ్ కాదు కదా! సో, అడగాల్సిన అవసరం ఏం లేదులే అన్నట్టు ఇండైరెక్ట్‌గా కౌంటర్ ఇస్తాడనమాట. లింగి సరే అని చెప్పేసి తన పాటికి తను వెళ్ళిపోతుంది ఇక బాయ్ అని చెప్పి. నెక్స్ట్ సీన్‌లో హువాకి ఫాంగ్ సిస్టర్ నిచ్చేసిన స్వెటర్ డెలివరీ అవుతుంది. అది వేసుకొని చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు. బయటెంత వేడిగా ఉన్నా స్టిల్ అది వేసుకుంటాడనమాట. సో, అప్పుడు ఎవరో మాట్లాడడానికి వస్తూ ఉంటే, "అదేంటి ఇప్పుడు స్వెటర్ వేసుకున్నారన్నట్టు" క్వెషన్ చేస్తే, "నా ఆరోగ్యం బాలేదన్నట్టు" కవర్ చేస్తాడనమాట. ఒక పక్క తనకి చెమటలొస్తున్నా తన వైఫ్ ప్రేమతో తనకి నిచ్చేసి ఇచ్చిందని చెప్పి అలాగే వేసుకొనుంటాడు. నెక్స్ట్ సీన్‌లో మనకి ఫెయినీ వాళ్ళ ఇంట్లో చూయిస్తారు. అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు న్యూ ఇయర్ స్పెషల్‌గా. అందుకే ఫెయినీని, ఫాంగ్‌ని కూడా ఇంటికి ఇన్వైట్ చేస్తారు. అందరూ కలిసి చాలా హ్యాపీగా డిన్నర్ చేస్తూ ఉంటారనమాట. ఫెయినీ వాళ్ళ నాన్నగారు ఫెయినీ లైఫ్ హ్యాపీగా ఉందని చెప్పేసి, అలాగే తన కొడుకు లైఫ్ కూడా ఇప్పుడు సెట్ అయిపోయిందని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారనమాట. ప్యారలెల్‌గా మనకి మిస్ జూ ఇండ్‌ని కూడా చూయిస్తారు. లింకి వచ్చి ఏం చేస్తుందంటే తనని కూడా డిన్నర్‌కి ఇన్వైట్ చేస్తుంది. చైనీస్ న్యూ ఇయర్ స్పెషల్‌గా. తను ఇన్వైట్ చేసిన తర్వాత తినే ముందు మీ అందరికి ఒకటి చెప్పాలని చెప్పేసి మిస్ జూ తన కొడుక్కి అలాగే లింగికి ఇలా చెప్తూ ఉంటుంది. మీ ఇద్దరు చాలా డేస్ నుండి డేటింగ్ చేసుకుంటున్నారు. సో, ఐ హోప్ మీ ఇద్దరు ఒక అండర్‌స్టాండింగ్ వచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకరినొకరు మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి. అందుకే ఈ న్యూ ఇయర్ తర్వాత ఒక మంచి రోజు చూసి మీ పేరెంట్స్‌తో మాట్లాడి మీ ఇద్దరికీ పెళ్లి చేసేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఏమంటారంటే లింగి ఇక నవ్వేస్తుందనమాట. దానికి తన కొడుకు ఈఫెన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తప్పకుండా అమ్మ మీరెలా చెప్తే అలా అని చెప్పేసి. సో, ఫైనల్లీ తను అనుకున్నది నెరవేర్చుకుంటుంది మిస్ జూ. తన కొడుకుని ఎలాగోలాగా ఒప్పించి లింగితోనే మ్యారేజ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోతుందనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.